ఇక్కడ వెనుక పక్క మనకి ముఖేష్ అంబానీ ఇల్లు కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఆజీ అలీ దర్గా అండ్ మహాలక్ష్మి టెంపుల్ కూడా కనిపిస్తుంది వెనక సైడు. యాక్చువల్లీ నేను చాలా దూరం వచ్చేసినాను సైకిల్ దొక్కుంటా. ఈ సైక్లింగ్కి వచ్చిన దగ్గర ఎంత బాగుందంటే అసలు సౌత్ బాంబే మొత్తం కనిపిస్తూ ఉంది. హలో అందరికీ, వెల్కమ్ టు మహానటి సావి ఛానల్. మేము ఈరోజు అయితే ఇక్కడ సీలింగ్ అని ప్రభాదేవి స్టేషన్ నుంచి వచ్చేసి మేము ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో సైక్లింగ్ చేయడానికి అయితే ఇక్కడ సీలింగ్ దగ్గరికి వచ్చినాం మేము. సీలింగ్ అనమాట ఇది ప్లేసు. ప్రభాదేవి స్టేషన్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రభాదేవి స్టేషన్ వరకు మేము ట్రైన్లో వచ్చి అక్కడ నుంచి మేము ఇక్కడికి ట్యాక్సీలో వచ్చినాము. ఇక్కడ చాలా మంచి గాలి, వెదరు, సైక్లింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ఈ ప్లేసు ఎక్సలెంట్గా ఉంది. మనం ఇక్కడ వాకింగ్ కూడా చేయొచ్చు అండ్ సైక్లింగ్ కూడా చేయొచ్చు. పర్ అవర్కి 250 రూపీస్ తీసుకుంటున్నారు. మేము వచ్చేసి ట్యాక్సీ ఇక్కడే దిగినాం అనమాట. ఇక్కడ దిగేసి మేము ఇట్లా లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ లోపలికి వెళ్తే మనకి సైకిల్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి సైకిల్స్ తీసుకోవాలి. ఇప్పుడు మేము సైకిల్ తీసుకోవడానికి వెళ్తున్నాం లోపలికి. ఇద్దరు మిల్తాయి శ్రేయ. ఇక్కడ సైక్లింగ్ చేయడానికి వచ్చినాము, కానీ మేము ముందుగానే బుక్ చేసుకొని రాలేదు కాబట్టి మాకు సైకిల్స్ అయితే ఇవ్వడం లేదు అతను. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్కడికి వచ్చే ముందు బుక్ చేసుకొని రావాలంట, లేకపోతే మనకి సైకిల్ సరిగ్గా దొరకవు. మేమైతే బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఒక వీడియో చూసి రీల్స్ చూసి మేమైతే ఇన్స్టాగ్రామ్లో వచ్చినాం అనమాట. సో వచ్చేసినాము డైరెక్ట్గా. ఇప్పుడు మాకు సైకిల్ దొరకడం లేదు, వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు 7:30కి వచ్చినాం మేము ఇక్కడికి. 7:30కి వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే 8 వరకు ఉండండి, మీరు వెయిట్ చేయండి, బుకింగ్స్ అయిపోయినాక మీకు సైకిల్ ఇస్తాము అంటున్నారు. మీకు సీలింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. వావ్, నైస్ వ్యూ. మన ఊర్లో సైకిల్ అన్నీ బాగా తొక్కుకుంటా అంటే ఇక్కడ డబ్బులు పెట్టి మరీ తొక్కడానికి వచ్చినాము. అవును, సీలింగ్ దగ్గర తెలుగు ఆంటీ కనపడినారు నాకు ఇప్పుడు. సో తెలుగు ఆంటీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి ఎక్కడ అని. ఇక్కడే ఉంటారంట. అంటే మేము బుక్ చేసుకోకుండా వచ్చినామంటే వాళ్ళు బుక్ చేసుకుంటేనే ఇస్తామన్నారు. సరే ఒక్కటన్నా ఇవ్వండి అని తీసుకొని వచ్చినాం. ఎందుకంటే అన్నీ బుక్ అయిపోయినాయి. శ్రేయ సైకిల్ దుక్కొని వెళ్ళిపోతానే ఉంది, మేము మాత్రం వాకింగ్ చేస్తానన్నాం. మాకు సైకిల్ లేవు. బుక్ చేసుకొని వచ్చింటే సైకిల్ ఉండేవి. బుక్ చేసుకోవాలనే విషయమే మాకు తెలియదు అసలు. సో మనకి బాగుంది. అంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఇది సబ్వే ఉందన్నమాట. సబ్వే నుంచి కింద నుంచి పైకి రావచ్చు. క్రాస్ చేసి ఇప్పుడు సీలింగ్ దగ్గరికి వెళ్ళచ్చు. సీలింగ్ వ్యూ చూడొచ్చు మనం. ఇప్పుడు సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. వావ్, ఎంత బాగుందో. ఓ మై గాడ్, ఐ కెన్ నాట్ బిలీవ్. చూడండి ఇప్పుడు వ్యూ చూపిస్తాను. సీలింగ్ వ్యూ సూపర్ ఎక్సలెంట్గా ఉంది. వావ్, మై గాడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఓ మై గాడ్, వ్యూ ఎక్సలెంట్గా ఉంది. బీచ్ కాదు యాక్చువల్గా ఇది వ్యూ అన్నమాట కదా. సీలింగ్
ఇక్కడే ఉంది. మరిన్ డ్రైవ్స్ కూడా ఇంత గాలి రాదేమో. ఇక్కడైతే అంత గాలి, వాటర్ ఫ్లో ఎక్సలెంట్గా ఉంది. వ్యూ కూడా అదేది హౌ యూ ఫీల్? ఐ లవ్ ఇట్. వేవ్స్ ఏం వస్తున్నాయి చూడు కదా. గంటనే సైకిల్ తీసుకున్నాము, కానీ అసలు ఇంకా తిరగాలనిపిస్తుంది. ఎంత బాగుందో అసలు సైక్లింగ్ చేస్తా ఉంటే. చాలా రోజుల తర్వాత సైకిల్ తీసుకున్నాం, సైకిల్ తొక్కుతున్నాం ముంబైలో. నేను ఇంకా తొక్కాలనిపిస్తుంది, కానీ మా టైం అయితే అయిపోయింది. 1 అవర్ అయితే 10 నిమిషాల్లో 10 నిమిషాలు తొక్కినట్టు అయిపోయింది అనమాట. మాకు కార్స్ ఉండవు, ఏముండవు. వాకింగ్ చేసే వాళ్ళకి రోడ్డు పక్కన ఉంటుంది, సైక్లింగ్ చేసే వాళ్ళకి రోడ్డు పక్కన ఉంటుంది. తొక్కి గస్ వస్తుంది. ఇంకా తొక్కచ్చు, కానీ టైం అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాను. దగ్గరలో ఉన్నాను. ఎస్, ఫైనలీ ఐ డిడ్ ఇట్. చేయలేనేమో అనుకున్నాను, చేశాను. అసలు కెమెరా పట్టుకొని కూడా సైకిల్ తొక్కడము చాలా రోజుల తర్వాత. నేను కెమెరా పట్టుకొని అంటే సైకిల్ తొక్కడం కూడా చాలా రోజుల తర్వాత. అలాంటిది నేను సైకిల్ పట్టుకోవడము, సైకిల్ తొక్కుతూ వీడియో తీయడము అమేజింగ్. సావిత్రి మహానటి అంటే నిరూపించడం. నేను సైకిల్ తొక్కుతున్నాను ముంబైలో. మై గాడ్, ఎక్సలెంట్ వ్యూ, ఎక్సలెంట్ సైక్లింగ్, చాలా బాగుంది ఈరోజు. సో ఇప్పుడు మళ్ళీ సైక్లింగ్ మళ్ళీ చేద్దాం. అసలు నేను ఇంత దూరం వస్తానని నాకు అస్సలు అనుకోలే. నేను సైకిల్ తొక్కుకుంటా చాలా దూరం వచ్చేసాను నేను. ఈ సైక్లింగ్కి వచ్చిన దగ్గర ఎంత బాగుందంటే అసలు సౌత్ బాంబే మొత్తం కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఆజీ అలీ దర్గా అండ్ మహాలక్ష్మి టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంది వెనక సైడు. ఎంత బాగా కనిపిస్తుందంటే అసలు. ఇక్కడ వెనక పక్క మనకి ముఖేష్ అంబానీ ఇల్లు కూడా కనిపిస్తుంది. చూడండి, చూపిస్తాను ఉండండి. చాలా దూరం వచ్చేసినాను సైకిల్ తొక్కుంటా. చూడండి ఎంత వ్యూ ఎక్సలెంట్గా ఉందో. ఇదైతే నేనైతే సైక్లింగ్ కంప్లీట్ చేసేసాను, కానీ సైక్లింగ్ మాత్రం ఈరోజు ఎక్సలెంట్గా చేసిన. అసలు అది రికార్డ్ చేసిన నేను. సాహసం అయితే పెద్ద సాహసమే చేసిన నేను. సో ఫైనల్గా సక్సెస్ అయితే అయింది. కానీ ఇక్కడ కార్లు ఏం లేదు. కార్కి, వాకింగ్కి అండ్ సైక్లింగ్కి సపరేట్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి సో మనం ఈజీగా చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ టైం వస్తే మాత్రం నేను ఒక 2 అవర్స్ తీసుకుందాం. అది 9:30 అవుతుంది. సైక్లింగ్ బాగా చేశాను నేను. 4 కిలోమీటర్స్ అయితే తొక్కింటాను నేను. అసలు ఫస్ట్ టైం కాబట్టి ఇంకా కాళ్ళు నొప్పులు అన్నీ వచ్చేస్తాయేమో నాకు ఈరోజు. ఎగ్జైట్మెంట్తో తొక్కేసినాను అనమాట ఈరోజు. బాగా చాలా దూరం తొక్కిన. సో దిస్ ఇస్ ద వ్యూ ఫర్ సీలింగ్ ముంబై. సౌత్ బాంబే మొత్తం ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అస్సలు గాలి, సముద్రం, ఈ వ్యూ సూపర్గా ఉంది. నా బాడీలో ఎనర్జీ అంతా అయిపోయింది ఇంకా సైకిల్ దొక్కి వాకింగ్ చేసి. మేము 7:30కి వచ్చినాము, ఇప్పుడు 9:30 అవుతుంది. బాగా సైక్లింగ్ చేసిన నేను. 4 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసిన నేను. 3 కిలోమీటర్స్ నడిచినాను అనమాట. కాళ్ళన్నీ నొస్తున్నాయి, కాళ్ళన్నీ పెయిన్ వస్తున్నాయి అండ్ ముఖం అంతా జిడ్డు అయిపోయింది. ఎందుకంటే సీలింగ్ కాబట్టి
కొంచెం ఫేస్ అంతా ఇది వచ్చేసింది. నా ఫ్రెండ్ చూడండి సాంగ్స్ ఇంత ఎక్సలెంట్గా బాగా వస్తుంది. సాంగ్స్ వినక్క కూడా అనలే నన్ను. వాట్ అదితే అంటే చిన్నపిల్ల ఎంత క్యూట్గా ఉంటుందో, అసలు ఎంత ప్రేమగా మాట్లాడుతుందో. ఇంకా పడిపోతా నేను. అన్ని వింటున్నావా? అన్ని వింటానంట దొంగ పిల్ల. మరీన్ డ్రైవ్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎక్సలెంట్గా ఉండే ప్లేస్ అంటే ఇదే అనమాట, సీ లింక్. ప్రభాదేవి దగ్గర దిగి ఒక 3.5-4 కిలోమీటర్స్ ఉంటుంది. ట్యాక్సీ తీసుకొని అయితే మనం ఈ ప్లేస్కు రావచ్చు. 6:30 నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి సైక్లింగ్ అండ్ వాకింగ్ వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది. అంటే 6:30కి వస్తే, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వస్తే మనం టైర్డ్ అయిపోము, తర్వాత ఎండ కూడా ఎక్కువ ఉండదు. మాన్సూన్ సీజన్లో వస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. రోడ్ క్రాస్ చేయకుండా ఆ సైడ్ దిగి ట్యాక్సీ ఆ సైడ్ దిగేసి మనకి అండర్ గ్రౌండ్ నుంచి పక్క సీలింగ్కి అయితే రావచ్చు. మొత్తం ఇదంతా అండర్ గ్రౌండ్ చూడండి. వావ్, గాలి ఇక్కడ కూడా గాలి వస్తుంది. బాగా పాట పాడతాంట. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. నాకు లిరిక్స్ రాదు కానీ నాకు రాదు, కానీ నేను ట్రై చేసా చూడండి. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకో చెప్పనా, సైక్లింగ్ చేశాను ఫస్ట్. ఇంత మంచి వ్యూకి వచ్చినందుకు అన్నమాట. అసలు ఓవర్ హ్యాపీనెస్ అయిపోయింది. ట్రిపుల్ డబల్ ఓవర్ హ్యాపీనెస్. ఇంటికి వెళ్ళాలని లేదు కదా, కానీ ఎందుకంటే ఎండ లేదు కాబట్టి, ఇక్కడ ఇప్పుడు మాన్సూన్ కాబట్టి ఎండ ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు 9:30 9:40 అయింది కదా, 9:30 మార్నింగ్ అవుతుంది. కానీ అయినా కూడా బాగుంది వెదర్. ఇట్లా వెదర్ ఉంటే బాగుంటుంది. సీ వ్యూ లింక్ అంతా చూసేసుకొని మేమైతే బయటకు వచ్చేసినాము ఇప్పుడు. సో ఇదే వే అనమాట వెళ్ళడానికి. సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ ఇక్కడికి వెళ్ళి అండర్ గ్రౌండ్లో వెళ్ళి కింద నుంచి క్రాస్ చేయాలి. మేమైతే మాది కంప్లీట్ అయిపోయింది 9:30కి. ఫస్ట్ 1 అవర్ సైక్లింగ్ తీసుకున్నాము. సో ఇంకా సైక్లింగ్ చేయాలనిపించింది, ఇంకా 1 అవర్ ఎక్స్ట్రా తీసుకున్నాం మేము. సో కాబట్టి మేము ఇప్పుడు 9:30కి. సో ఫైనల్గా 2 అవర్స్ అయితే సైక్లింగ్ మేము తీసుకున్నాము. ఒకే సైకిల్ ఉంది కాబట్టి మేము 3 ఉన్నాము, కానీ అందులో మా అదితికి రాదనమాట. సో ఇద్దరం వచ్చేసి బాగా సైక్లింగ్ చేసాము. నేను ట్రై చేసిన. మా అదితి వచ్చేసి ట్రై చేసింది సైక్లింగ్, కానీ బాగా దొక్కింది. కొంచెం పర్వాలేదు, స్టార్టింగ్లోనే బాగా దొక్కింది. సైక్లింగ్ చేయొచ్చు ఈ సీలింగ్ దగ్గర. తర్వాత సముద్రం కూడా చూడొచ్చు, వ్యూ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కూడా చేయొచ్చు, సైక్లింగ్ కూడా ఉంది. ఇక్కడ సైకిల్స్ దొరుకుతాయి అన్నమాట. 2 అవర్స్కి 350 అనమాట సైకిల్ దొరుకుతుంది. ముందు రోజు బుక్ చేసుకోవాలి మనకి, కానీ మేము బుక్ చేసుకోకుండా వచ్చినాము. సో మాకు ఒకే సైకిల్ దొరికిందనమాట. అడ్రస్ కావాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఇది ఇక్కడ ఉంది కదా, ఖాన్ అబ్దుల్ అని. ఈ బోర్డు దగ్గర దిగితే మనకి ఇది ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ట్యాక్సీలో కూర్చొని ప్రభాదేవి స్టేషన్కి వెళ్తున్నాము. స్టేషన్ నుంచి అక్కడి నుంచి ట్రైన్ తీసుకొని ఇంటికి వెళ్తాం. చాలా అలసిపోయినా గాయస్, నేనైతే బాగా ఫుల్గా, నేను నా ఫ్రెండ్ సైకిల్ తొక్కి కాళ్ళు అయితే నొస్తున్నాయి నాకు. సో ఇదిగోండి నా ఫ్రెండ్ కదా, నడిచి కాళ్ళు వస్తున్నాయంట. నేను సైకిల్ తొక్కి నాకు కాళ్ళు వస్తున్నాయి ఈరోజు. అయితే నన్ను మొత్తం అక్కడ నుంచి ఇక్కడ బాగా నడిచింది. 4 కిలోమీటర్స్ వచ్చింది. అంటే ఫస్ట్ టైం ఒకేసారి ఇట్లా చేస్తే బాగుండదు, కానీ అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. లేదు, ఎందుకంటే రోజు అట్లయితే ఓకే. కానీ నాకు మాత్రం ఈరోజు నేను సైకిల్ బాగా తొక్కినాను కాబట్టి నాకైతే కాళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత నేనైతే నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ ఇయర్ అంతా మొత్తం సైకిల్ తొక్కుంటా కాలేజ్కి వెళ్ళేదాన్ని. కానీ ఒక ఆఫ్టర్ మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత నేను సైక్లింగ్ అయితే చేశాను. కానీ బాగానే తొక్కినాను అనమాట. బాగానే తొక్కినా కాదు, బాగా తొక్కినాను అనమాట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సైక్లింగ్ నాకు ఇంకా గుర్తుందే అని అనుకుంటున్నా. నేను అసలు నేను తొక్కలేనేమో అనుకున్నా ఫస్ట్.
అందుకే మాకు ఇంకా ఒకే సైకిల్ కూడా వచ్చింది కాబట్టి ట్రై చేసినాము. సో ఇప్పుడు ఇంకా సైక్లింగ్ ఇంకా బాగా దొక్కుతున్నాను కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్తాను అక్కడికి, నేను నా ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా బాగా సైక్లింగ్ చేయొచ్చు. అప్పుడు ఇంకా మొత్తం చూపిస్తాను మీకు. శ్రేయ ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. శ్రేయ కూడా తొక్కింది కాబట్టి శ్రేయాని కూడా అడుగుదాము ఏమంటుందో. చాలా బాగా అనిపించింది. ఓల్డ్ డేస్ గుర్తుకొచ్చినాయి మాకు. స్కూల్ డేస్. వావ్, స్కూల్ డేస్ గుర్తుకొచ్చినాయంట. నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు కానీ సైక్లింగ్ మీద శ్రేయ నేనైతే ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి నేను శ్రేయకి షేర్ చేస్తే ఇంకా శ్రేయ వన్ డేలో వీకెండ్లో వెళ్దామని పట్టుపట్టింది. సో ఫైనల్గా శ్రేయ వల్ల మేమైతే ఇక్కడికి వచ్చినాం అనమాట. సో మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే, మొత్తానికి మాత్రం సైక్లింగ్ మాత్రం ముంబైలో కంప్లీట్ చేసుకున్నాం మేము. సో అస్సం మళ్ళీ స్కూల్ డేస్ అండ్ కాలేజ్ డేస్ అయితే గుర్తుకొచ్చినాయి. హ్యాపీగా అనిపించింది. ముఖం మీద జుట్టు అయిపోయింది. బీచ్లో నీళ్ళన్నీ ముఖం మీద అది ఉప్పు సాల్ట్ వస్తున్నాయి. సైక్లింగ్ చేసి వాకింగ్ చేసి నాకు ఆకలిస్తుంది ఫ్రెండ్స్. ట్యాక్సీ డ్రైవర్లు అందరూ దొంగోళ్ళు ఉంటారు. చుట్టూ తిప్పుకొని వస్తున్నాడు ఇక్కడ మమ్మల్ని. పోయేటప్పుడు మాత్రం ఒక 5-10 నిమిషాల్లో చేరుకున్నాము. ఇప్పుడు మాత్రం తాత ఊరంతా తిప్పుకొని వస్తున్నాడు. ఏం చేద్దాం, ఎక్కడైనా మనము మోసపోతూనే ఉంటాం. అది మాత్రం ఓకే. ప్లాన్ చేంజ్ అయిపోయింది. అబాదేవికి కాకుండా దాదరికి పోతున్నాం. బాగా ఫుల్గా నాకు శ్రేయ ఆకలేస్తుంది కాబట్టి ఒక సమోసా తీసుకొని టీ తీసుకొని తాగుతున్నాం. ఇదే పోయి సైక్లింగ్ చేసి బాగా అలసిపోయినాము. మా క్యాబ్ వచ్చేసి దాదర్ దగ్గర దింపేసినాడు కాబట్టి దాదర్ దగ్గర స్టేషన్ దగ్గర సమోసా టీ తాగి బాగా తినేసి సమోసా తిన్నాము, టీ తాగుతున్నాము. ఈడ బాగా తినిందంటే నేను ఈయనే. అదితి మాత్రం తినలేదన్నమాట ఏమి. సమోసా ఆలు బజ్జీ తిన్నాము అండ్ ఇప్పుడు టీ తాగుతున్నాము. బాగా తొక్కి బాగా అలసిపోయినాం అనమాట. అందుకోసం అని కొంచెం పొట్టలు వేసుకుంటే ఎనర్జీ వస్తుంది ఇంటికి పోవడానికి. పడిపోము, కాకపోతే నిదానంగా వేస్తుంది సార్. పడిపోతే పట్టుకోవడం అయితే అయినా ఇక చెప్పుకుంటూ పోయినా కదా నాకు ఇట్లా ఇష్యూ ఉంది. దాదర్ స్టేషన్ అనమాట. దాదర్ స్టేషన్ నుంచి ఇంకా ట్రైన్ ఎక్కి మేము ఇంటికి వెళ్తున్నాం. దాదర్ స్టేషన్ అనమాట. మేము కొంచెం సమోసా టీ తాగేసి స్టేషన్కి వచ్చినాము. దాదర్ స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ వచ్చేస్తే ఎక్కి మేము ఇంటికి వెళ్తాం. ట్రైన్ వస్తుంది, బోరివల్లి ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చింది, బాగా ప్లేస్ కూడా దొరికింది ట్రైన్లో. కూర్చొని ఇంటికి అయితే వెళ్తున్నాం. చాలా టైర్డ్ అయిపోయినాం మేమందరం ముగ్గురం. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నా వాకింగ్ అయిపోయింది, టార్గెట్ కంప్లీటెడ్. ఆ హ్యాపీనెస్ అదనమాట. టార్గెట్ పెట్టుకుంది అది డేలో ఒక ఎన్ని కిలోమీటర్స్ 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయాలని. ఈ రోజుకి ఒకేసారి కంప్లీట్ చేసేసింది కాబట్టి ఇంకా అయిపోయి వెళ్ళి పడుకోవడం, తినేసాం. పడుకోవడం ఏడా పనుంది, పని చేసుకోవాలి, వంట చేసుకోవాలి, పని చేసుకోవాలి, స్నానం కూడా చేయాలి. అది పెద్ద మ్యాటర్. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అందరూ చూస్తున్నారు.